మనతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. నేను స్పెషల్ గెస్ట్ ఎందుకు అంటున్నానంటే తను నిజంగా స్పెషల్. ఒక ట్రాన్స్జెండర్, తను ఒక ఆర్టిస్ట్, తను ఒక సింగర్, ఇదని చెప్పడానికి లేదు. సో తనే మన చంద్రముఖి గారు. నమస్కారం అండి. నమస్తే. ఒక ట్రాన్స్జెండర్ అంటే చిన్నప్పటి నుంచి వెళ్ళి చాలా వరకు కష్టాలు పడతారు. అయితే ఇక్కడ ఇంట్లో చెప్పడానికి ఎందుకు ధైర్యం చేయరు? మానసికంగా ఉన్న ప్రాబ్లం కాదు, శారీరకంగా ఉన్నటువంటి ప్రాబ్లం అది. వీడేంది ఆడబట్టలోలాగా బిహేవ్ చేస్తున్నాడు, మనని శిక్షించడం స్టార్ట్ చేశారు. అంటే ఇది ఇక్కడ నాకు ఒక డౌట్ అండి. చిన్నప్పటి నుంచి వెళ్ళి ఒక అమ్మాయి లక్షణాలతో ఉన్న ఒక అబ్బాయితో మిగతా అబ్బాయిలు తిరిగితే వాళ్ళు నిజంగానే అలా మారుతారు. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఒక అబ్బాయి నన్ను మోసం చేశాడు అనేది తట్టుకోవడం కష్టం. అర్ధరాత్రులు అయితే 100 మంది వచ్చి కొట్టిపోయే వాళ్ళు ఉన్నారు. దీనివల్ల మీకు ఇవ్వాల్సిన రెస్పెక్ట్ సొసైటీలో దక్కట్లేదు అంటే మీరు నమ్ముతారా? మరి హిజ్రాలే ఇబ్బంది పెట్టేవాళ్ళు ఉన్నారు, హిజ్రాలే మోసం చేసే సొసైటీస్ ఉన్నాయి. ఇప్పుడు మీరు కూడా అలా ఆ స్టేజ్ నుంచి వచ్చారా? అందరూ అనుకున్నట్టు సెక్స్ వర్క్ ఏమంతా ఈజీ వర్క్ కాదు, ఇట్స్ వెరీ బిగ్ టాస్క్. ఇంత అందంగా ఉంటావు, ఎంత తీసుకుంటావు చెప్పు. 50 రూపాయలు ఇస్తే 1 గంట 2 గంటలో ఉండాల్సి వచ్చింది. చాలా మంది ట్రాన్స్ ఉమెన్ దే ఆర్ గెటింగ్ మ్యారీడ్ అండి. సో వాళ్ళ పార్ట్నర్స్ తోని వాళ్ళ పాస్ట్ లైఫ్ చెప్తారా? క్లియర్గా చెప్పి పెళ్లి చేసుకుంటారు. అంటే నన్ను ప్రేమించేటప్పుడు నేను హిజ్రా అని తెలుసు, నువ్వు నన్ను ప్రేమించిన తర్వాత నువ్వు నన్ను కుక్కని చేసి ఆడిస్తావు. మీరు చెప్పారు హిజ్రా, కొజ్జా, లైక్ ఇప్పుడు కొత్తగా LGBTQ అని వచ్చింది అండ్ గేస్. అసలు ఏంటి? ఒళ్ళు కొవ్వెక్కి చేసేవాళ్ళు కూడా ఉంటారు, గేస్తో పడుకుంటారు. బయటకు వచ్చిన తర్వాత మీ ఆపరేషన్స్ కోసం మీరు ఇందాక చెప్పారు, ఆపరేషన్స్ కోసం ఎంత ఖర్చు చేస్తారు? 2 లక్షల నుంచి 7.5 లక్షల వరకు ఖర్చు పెడతారు శరీరం. ఒక అడుగు తీసి అడుగు వేయడానికి రాదు సర్జరీ అయిన తర్వాత. మాకు ఇక్కడెక్కడో సర్జరీ కాదు, 2 తొడల మధ్య సర్జరీ జరుగుతుంది. చాలా ఇబ్బందిగా ఉంటుంది లైఫ్. ఎందుకంటే మీరు ఒక పెళ్ళికి వెళ్ళినా, ఒక షాపింగ్ మాల్ ఓపెన్ చేయడానికి వెళ్ళినా మీరు ఛార్జ్ చేసేది కొన్ని లక్షల్లో ఉంటుందని చెప్పి ఇన్ని ల్యాక్స్ తీసుకునే వాళ్ళకి వీళ్ళకి ఎందుకు రిజర్వేషన్స్? వీళ్ళు అసలు నేచర్కి విరుద్ధి. మీరు పీల్చుకునే గాలి మేము పీల్చుకుని ఎలా బ్రతుకున్నాం? సో ఇప్పుడు మేము పెన్షన్స్ అడిగేది ఎందుకు అంటే ప్రభుత్వంలో మాకంటూ ఒక ఐడెంటిటీ కోసం. మీరు మీ అమ్మ ఊమ్ నుంచి ఎలా పుట్టారో మేము కూడా మా అమ్మ కడుపులోంచి అలాగే పుట్టాం. మీకు కాలమ్స్ ఉన్నాయా? మగవాళ్ళతో పోటీ పడే శరీరం మాది కాదు. మీరు నోరు తెలిస్తే అన్ని ఒకలాంటి మాటలు వస్తాయని కూడా విన్నాను. నువ్వు వసే అంటే ఏందే అంట. నేను ఇంతవరకు నేను కొంతమందిని చూశాను, వాళ్ళు ఇష్టపడి మరి వాళ్ళని పెళ్లి చేసుకొని ఆడా మగ కానీ ఒక తేడాగాని పెళ్లి చేసుకున్నాడు నా కొడుకు. మరి చంద్రముఖికి ఎప్పుడు అమ్మాని పిలిపించుకోవాలని అనిపించింది. మన ఫ్యాంటసీస్ అన్ని తీరిపోతాయి, లగ్జరీ ఆఫ్ లైఫ్ బతకొచ్చు అని వచ్చేవాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. అంటే దిస్ ఇస్ మై లాస్ట్ క్వశ్చన్, అసలు ఏం కావాలనుకుంటున్నారు ఈ సొసైటీ నుంచి? దానికోసమే నేను స్ట్రగుల్ చేస్తున్నా. స్టిల్ మై లాస్ట్ బ్రీత్ ఐ విల్ వర్క్ ఫర్ మై కమ్యూనిటీ. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ.